వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. 12 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అద్దెకు ఉండేవారి సొంతమవుతుందని ఓ అపోహ ఉండేది. కానీ అది నిజం కాదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి అద్దెకు ఉన్నప్పటికీ అద్దెకు ఉండేవారు ఎప్పటికీ ఆ ఇంటి యజమాని కాలేరని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. 12 ఏళ్ళు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటే ఆస్తి సొంతమవుతుందనే నియమం కిరాయిదారులకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో విష్ణు గోయల్ అనే వ్యక్తి 30 ఏళ్లకు పైగా కిరాయి ఇంట్లో ఉన్నాడు. తర్వాత అద్దె కట్టడం ఆపేసి తానే యజమానిని అని క్లెయిమ్ చేసుకున్నాడు. హైకోర్టు మొదట అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. ఇంటి యజమానిదే ఆస్తి అని స్పష్టం చేసింది. అడ్వర్స్ పొజిషన్ అనే రూల్ ఇక్కడ వర్తించదని సుప్రీం తేల్చి చెప్పింది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఒక వ్యక్తి మరొకరి ఆస్తిని తనదిగా ఉపయోగిస్తూ యజమాని అనుమతి లేకుండా 12 సంవత్సరాలుంటే ఆ ఆస్తి అతని సొంతమవుతుందని చట్టసూత్రం. దీని ముఖ్య ఉద్దేశం ఆస్తిని విస్మరించిన యజమానులను శిక్షించడం, భూమిని ఉత్పాదకంగా ఉపయోగించిన వారిని ప్రోత్సహించడం. ఈ సూత్రం పనిచేయాలంటే 3 నియమాలు తప్పనిసరి. ఆక్రమణ అన్నది 12 ఏళ్లు ఉండాలి. రహస్యంగా కాకుండా అందరికీ తెలిసేలా బహిరంగంగా ఉండాలి. అడ్వర్స్ పొజిషన్ అనేది ప్రభుత్వ భూమి, ఖాళీ ప్లాట్లు, విస్మరించిన ఆస్తులపై వర్తిస్తుంది. కానీ కిరాయిదారులు, కుటుంబ సభ్యులు, లైసెన్సీలు వంటి అనుమతితో ఉన్నవారికి వర్తించదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తి యజమానులు సుప్రీంకోర్టు తాజా తీర్పును ఆహ్వానించారు. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ తీర్పు న్యాయం చేస్తోందని భావిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అద్దెదారులు తక్కువ అద్దె చెల్లిస్తూ ఓనర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నా ఇళ్లను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే అద్దెదారుల హక్కుల కోసం పోరాడే సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేశాయి. విశాల నగరాల్లో అద్దె ఖర్చు కుటుంబాల ఆదాయంలో 40 నుంచి 50% వరకు చేరుకుంటుందని నేషనల్ టెనెంట్స్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 11 మిలియన్ అద్దె ఇళ్లు ఖాళీగా ఉండగా నగరాల్లో మరింతగా 18 మిలియన్ ఇళ్ల కొరత ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాలు నిరాశ్రులయ్యే ప్రమాదం కూడా ఉందని కొన్ని సామాజిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై ఆస్తి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలా మంది అద్దెదారులైతే భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.